జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అందరం నచ్చుద్దా? మాకు నచ్చింది. మరి ఏం వస్తున్నాయి పథకాలు? అన్నీ వస్తున్నాయి. రైతు భరోసా వస్తుంది, మరి పెన్షన్ వస్తుంది, మరి మాకు కావాల్సిన సరుకులు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారిని, టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు కదా. పోటీ గట్టిగానే ఉంటుంది ఆడ. అయితే కొద్ది గొప్ప మెజార్టీ అయినా నంబూరు శంకరే గెలుతుంది. ఎందుకంటే నిన్న ఆయన శ్రీధర్ గారు పోబెట్టలేదుగా ఏడా. ఇప్పుడు ఆయన భాష్యం ప్రవీణ్ అన్నం పెడుతుండగా మరి జనం అటు ఇటు అదే ఇద్దరు పెడుతున్నారు. ఇద్దరు మరి తెలిసా అని చెప్తారు. మాకు మటుకి జగన్ అన్నీ చేస్తున్నాయ్యా. మాకు ఇబ్బంది లేదు. రైతు భరోసా వస్తుంది, మరి మాకు పింఛన్ వస్తుంది, మరి వికలాంగులకు పింఛన్ వస్తుంది. అందరికి బాగానే మా జరుగుతుంది. నంబూరు శంకరే గెలుస్తున్నాడు 99%. బాబాయ్, ఇప్పుడు ఇక్కడ వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి ఇప్పుడు భాష్యం ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? శంకర్రావు గెలుతాడు. ఎందుకని అంటారు? ఆయన పనులు చేస్తాడు, మంచోడు, ఎక్కి చాలా మంచోడు, ఎక్కి అది ఇక్కడ పనులు చేశాడు ఆయన. శంకర్రావు గారు బాగా చేసిండు. ఏమేం చేశాడు? రోడ్లు పోతాడు, ఊరికి పనులు కావాలన్నా, బిల్డింగ్లు కానీ, స్కూళ్ళు కానీ ఇవన్నీ బాగానే చేస్తాడు. అది ఓకే. మరి ఇక్కడ అభివృద్ధి లేదంటున్నారండి కొంతమంది అంటారు. ఇప్పుడు దేవుడికే ప్రతిపక్షం ఉంది, మనుషులకు ప్రతిపక్షం ఉండటానికి వచ్చే అది. ఓకే. ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయి? శంకర్రావు గెలుతాడు. జనసేన, టీడీపీ, బీజేపీ ఏముండదు, ఎట్టు వచ్చిందో అట్నే పోతాయి. అది శంకర్రావు గారు గ్యారంటీగా. పని ఎలా ఉంటుంది? పని కానీ మాట తిరిగి ఎలా ఉంటుంది? పని అయినా ఏదైనా బాగానే ఉంటుంది. ఆయన మనుషుల్లో తిరిగే మనిషి కానీ ఒక ఇదైన మనిషి కాదు, ఒక సంపాదనుడు కాదు, ఒక ఇది కాదు. ఆయన మరి నెంబర్ 1 పనులు చేసే మనిషి. అది నంబూరు శంకర్రావు గారు టీడీపీ తరఫున భాష్యం పోటీ చేస్తున్నారు. ఎవరికి ఇష్టం? నంబూరు శంకరరావు పనులు చేసి ఉన్నాడు కదా, నంబూరు శంకరరావుకే మెజార్టీ రావచ్చు. ఇక్కడ ఎలాంటి పనులు చేశారు? రోడ్లు కానీ, ఇళ్ళు స్థలాలు కానీ అన్నీ బాగా చేశాడు. హాస్పిటల్ అన్నీ బాగానే చేశాడు. డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ బాగానే చేశాడు. గతంలో శ్రీధర్ గారు ఎలా చేశాడు? ఇప్పుడు శ్రీధర్ ఏం చేశాడు? శ్రీధర్ ఏం చేయలే. నంబూరు శంకరరావు చేశాడు బాగా పనులు. ఇంటిని తిరిగారన్న? గడప గడప తిరిగాడు. ఏంటి సమస్యలు అని అడుగుతారా? ఏ సమస్యలు మొత్తం అడిగాడు, బాగానే చేశాడు. చెప్తే చేస్తారా? ఇప్పుడు భాష ప్రవీణ్ అయిన వ్యక్తి ఇప్పుడు 5 ఏళ్ళు కనపడ్డాడు. ఇప్పుడు ఎలక్షన్ ముందుకు వచ్చారా? ఆయన ఇప్పుడే వచ్చింది. 5 ఏళ్ళు ఆయన ఇప్పుడే కదా వచ్చింది. ఈయన 5 ఏళ్లలో చేశాడు, బాగానే పనులు బాగానే చేశాడు. ఇప్పుడు ఎవరికి గెలిచే అవకాశం? ఇప్పుడు పెదకురపాడు నంబూరు శంకరరావు గారే. వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? మన శంకర్రావు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే మాకు అనుకూలంగా పనిచేస్తుండు. మాకు వయసు అయిపోయింది కాబట్టి పింఛన్లు వస్తున్నాయి, మాకు అన్నీ జరుగుతున్నాయి. మాకు ఇంకా కావాల్సింది ఏముంది? ఇక్కడ పనులు చేశాడు ఆయన. రోడ్డు పోసిండు, ఇక్కడ రోడ్డు పోసిండు, ఊళ్ళో మనం పింఛన్లు ఇస్తుండు పిల్లలకి, అందరికి బాగుంది. ఏమైనా చెప్తే వస్తారా పని మీద? గడప గడప తిరగడం కానీ, మాట తిరిగి కానీ ఎలా ఉంది? అయింది బాగుంటుంది. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎవరు శంకర్రావే గెలుస్తారని అనుకుంటున్నారు. సీఎం జగన్ గారు గెలవాలంటే ఏ గుర్తు వేయాలి? ఓటు ఫ్యాన్. ఎలా చెప్తారండి? గట్టిగా చెప్తారు. సరే. వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారు. ఎవరు గెలిచే బాగున్నారు? శంకర్రావు గారే గెలిచే. ఎందుకనంటే
ఎందుకంటే మంచి అభివృద్ధి చేశాడు ఆయన కూడా పర్లేదు. ప్రజల పట్ల వాళ్ళు ఆయన సానుకూలంగా స్పందిస్తాడు. మంచిగానే ఆయన వ్యవహారశీలి బాగానే ఉంది. ఇంకా అంటే గతంలో అంటే ఇక్కడ ఏమైనా పనులు చేశారు సార్? చేస్తాం. పర్లేదు సార్. వస్తూ ఉంటారా సార్ ఏరియాలో? బాగా పర్లేదు. ఆయన మాట తిరిగి పని కానీ ఎలా? బాగానే ఇబ్బంది లేదు. ఓకే. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? బాగా పర్లేదండి. ఈ ప్రభుత్వం వచ్చాక కొంచెం పేద వర్గాలు కొంచెం బాగానే, జగన్ గారు కూడా మంచి అభివృద్ధి చేస్తున్నాడు. ఇబ్బంది లేదు. మళ్ళీ కూడా రావడానికి అదే ఉంది. ఈ 3 పార్టీలని నమ్మటం కష్టం. అదే వైసీపీ వస్తుంది, దాంట్లో డౌట్ కూడా లేదు. పర్లేదు, మాకు ఎవరికి వచ్చే వాళ్ళకి వస్తానండి. మంచిగా ఉంది, ఇబ్బంది లేదు. కడకూరుపాడులో వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రయోజనం పోటీ చేస్తున్నారు. ఎవరికి ఇష్టపడి? శంకర్రావు గారు గెలుస్తాడని అభిప్రాయం అండి. శంకర్రావు గారు ఎన్నో మంచి పనులు చేశాడు. ఏది మనం ఏమన్నా కావాలన్నా సరే, మనం ఏదైనా పోవాలన్నా చేశాడు. ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి టీడీపీ అన్నా సరే ఏది పట్టించుకోలేదు. ఈ 5 సంవత్సరాలనే రోడ్లని అవన్నీ పట్టించుకుంటున్నారు. అమరావతి నుంచి బెల్లంకొండ మండలం దాకా వేసుకుంటూ వస్తూనే ఉన్నారు. అమరావతి నుంచి బెల్లంకొండ నుంచి వేసుకుంటూనే వస్తూ ఉన్నారు. పనులు కూడా జరుగుతూనే ఉన్నాయి. మనం ఏది కావాలన్నా ఏది చేయాలన్నా సరే అఖండ మెజారిటీతో గెలుస్తాడని నా అభిప్రాయం. అంత నమ్మకం అంటే మనం పిలిచిన, మనం ఏదైనా పని గురించి చెప్పినా సరే మనకు దగ్గరుండేలా చేస్తాడు. మనకు 10 మంది గురించి దేని గురించి అని మాట్లాడకపోయినా సరే దాని గురించి మాట్లాడుంటాడు. మాది పలానా ఎమ్మాజీగూడెం, పులిచింతల డ్యామ్ కింద ఊరు మునిగిపోతే దానికి ప్యాకేజీ డబ్బుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి సీఎం గారు కూడా చెప్పారు. ఓకే. వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? నంబూరు శంకర్రావు డెవలప్మెంట్ బాగుందండి. సచివాలయాలని, రైతు భరోసా కేంద్రాలని, ఒక ఆరోగ్య టీం కానీ అవి బాగున్నాయి. పనులు చేశారు సార్? పనులు అంటే ఇక్కడ అంటే సచివాలయాలు వచ్చినాయి, మాకు రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి, స్కూళ్ళు బాగుపడ్డాయి. ఇది ఎడ్యుకేషన్ పరంగా బాగానే ఉన్నాయి. గతంలో ఎలా ఉండేదంటారు? గతంలో ఏముందండి, జన్మభూమి కమిటీలు. వాస్తవం అయితే డెవలప్మెంట్ అనేది ఊళ్ళో బాగుపడుతూనే ఉంటుంది మాకు. ఇప్పుడు ఎక్కడ కోరి సచివాలయం వచ్చింది, హెల్త్ క్లినిక్ వచ్చింది, రైతు భరోసా వచ్చిందా? ఊరికి కావాల్సింది ఏంది? జనాలకి ఏం అవసరమో జనాల కాడికి వస్తున్నాయి. మరి జగన్ గారు వచ్చిన అభివృద్ధి లేదని కొంతమంది. రోడ్లు అంటే ఇవన్నీ డెవలప్మెంట్ లేదు. వాస్తవం ఊరన్న తర్వాత బాగుపడుతున్నాయి. ఇవే ఎవరు గెలుస్తారు? మనకి శంకర్రావు గారు. సీఎం జగన్ గారే. నమస్తే, చెప్పండి. ఇక్కడ వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు? శంకర్రావు గారే. ఎందుకని అంటారా? మాకు పనులు జరిగినాయి కాబట్టి, పరిపాలన బాగుంది కాబట్టి శంకర్రావు గెలిస్తే బాగుంటుంది. ఏమి పనులు జరిగినాయి? మాకు సచివాలయాలు అన్నీ వచ్చినాయి కదా. ఇంతకుముందు ఏమైనా సంతకాలు, ఏమైనా పనులు కావాలంటే మీ సేవ కాడికి వెళ్ళి రికమెండేషన్లు కావాలి. అలా లేకుండా డైరెక్ట్ సచివాలయ దగ్గరే పనులు అవుతున్నాయి. అది అందువల్ల ఇప్పుడు శంకర్రావు గారు ఇక్కడ పనులు ఏం చేశారు? రోడ్లు కానీ ఇప్పుడు ప్లాట్లు లేని ప్లాట్లు ఇచ్చారన్న, ప్లాట్లు ఇప్పించారు. ఇప్పుడు మళ్ళీ జగన్ గారికి గెలిస్తే వాళ్ళకి హౌస్ మొత్తం పర్పస్ అయిపోద్ది కదా. అది బెల్లంకొండ నుంచి అమరావతి వరకు రోడ్ వేస్తున్నారుగా, వేస్తారని మా నమ్మకం ఉంది. అది గతంలో ఎలా ఉండేది అంటారు? ఇప్పుడు గతంలో పరిస్థితి అందరికి జనాలకి తెలుసుగా. అది భాష్యం ప్రవీణ్ బెటర్ అంటారా? ఇప్పుడు నంబూరు శంకర్రావు గారే బెటర్. ఎందుకని అంటారు ఆయన? అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ళ నుంచి మాకు తెలిసిన మనిషి కాబట్టి, మాకు కొన్ని పనులు అయినాయి కాబట్టి శంకర్రావు గారు అయితే బెటర్. ఇప్పుడు వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, ఇప్పుడు టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? నంబూరు శంకర్రావు గెలుస్తారు. ఎందుకంటే ఈ పథకాలు బాగుండే కదా అండి, అందుకోసం. ఓకే. వస్తూ ఉంటారు ఇక్కడ పనులు చేశారా నంబూరు శంకర్? ఎందుకు చేయలేదు? డ్రైనేజ్లో అవి కట్టించారు, రోడ్లు వేయించారు, అన్ని పథకాలు బాగానే వస్తాయి. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు టీడీపీ హయాంలో ఏం పథకాలు జరగలేదు, ఇప్పుడు బాగానే జరుగుతున్నాయి. వస్తూ ఉంటారా ఇంటింటికి? వస్తూనే ఉంటారు నంబూరు శంకర్రావు. ఆయన పాలన బాగానే ఉంది. ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి నంబూరు శంకర్రావు గారు ఎందుకు కావాలంటే ఏం చెప్తారు? ఎందుకు కావాలంటే ఆయన మంచి పనులు చేస్తున్నారు. ఇంటింటికి వచ్చి
ఏం కావాలా ఏందని సమస్య అంతా చెప్తున్నారు. బాగా చేస్తున్నారు నంబు శంకర్రావు. అప్పుడు టీడీ హయాంలో శ్రీధర్ అసలు వచ్చి ఎరగడు, వచ్చి మాట్లాడి తెలియదు వాడికి అసలు ఏం రావాలా. మరి ఈ భాష ప్రవీణ్ 5 ఏళ్ళలో వచ్చారా? ఇప్పుడే అసలు ఆయన మొహం ఎట్టాడింది కూడా మాకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. నంబూరు శంకర్రావు గారు వైసీపీ తరఫున టీడీపీ తరఫున భాష ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరికి ఇష్టపడతారు? నంబూరు శంకర్రావు. ఎందుకనంటే ఆయన పెద్దగురపాడు నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేశారు. సంక్షేమ పథకాలు కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ మా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తూనే ఉన్నారు. అసలు ఇక్కడ ఏం పనులు చేశారు? రోడ్లు ఇచ్చడం కానీ, ట్యాప్లు ఇచ్చడం కానీ, హాస్పిటల్స్ కట్టించడం కానీ, పిల్లలకి ఏమన్నా ఫంక్షన్స్ అయ్యి జరిగినప్పుడు కానీ, స్కూల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ కొద్దిగా ఇంత బాగా అభివృద్ధిలో కానీ పెద్దగురపాడు నియోజకవర్గం ఎప్పుడు ఎన్నడూ అభివృద్ధి చెందినట్టుగా ఈ 2019 నుంచి 2024 వరకు బాగుంది. ఓకే, 100కి 90%, 99% నంబూరు శంకర్రావు. నంబూరు శంకర్రావు గారు పెద్దగురపాడుకి ఎందుకు కావాలండి? ఎందుకు కావాలంటే మనకి ఇంకా అభివృద్ధి జరగాలి కాబట్టి, మనం అంటే మన ఫ్యూచర్ బాగుండాలి కాబట్టి మేము పెద్దగురపాడు నియోజకవర్గానికి అభివృద్ధి. ఓకే, థ్యాంక్ యూ. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. వస్తున్నాయి, మిషన్ వస్తున్నాయి, మళ్ళీ అమ్మఒడి వచ్చింది, ఆటో డబ్బులు వస్తాయి. ఇక్కడ నంబూరు శంకర్రావు గారు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు, టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరికి ఇష్టపడ్డారు? నంబూరు శంకర్రావే. ఎందుకని అంటారు? బాగానే చేస్తున్నారు వాళ్ళు, అందుకని. వస్తారంటారు ఇక్కడికి? వస్తున్నారు. ఏంటి పెద్ద అడుగుతారా? ఏంటి విషయం? మేము పోగా ఆడోళ్ళం మగోళ్ళు పోతారు, ఏం చెప్పుకుంటారో ఏమో తెలీదు. అయినా బాగానే చేస్తున్నారు కదా, అందుకని జగన్. చేశారా మీ ఊర్లో? లేదుగా. ఇక్కడ పనులు రోడ్డు పనులు చేస్తున్నారు కదా. ఓకే, గతంలో ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? ఇక్కడ గెలుస్తారు జగనే. ఇంకా ఎలక్షన్ అయితే ఇంకా సీఎం జగనే అవుతాడు. ఎవరు అవుతారు ఇంకా ఆయనే. ఇక్కడే నంబూరు శంకర్రావే. నంబూరు శంకర్రావు గారు, అలాగే బీజేపీ టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ పోటీ. ఎవరు గెలిచే అవకాశం? నంబూరు శంకర్రావు గారు. ఎందుకంటారు? అభివృద్ధి బాగా చేశాడు, రోడ్డు వేసాడు, సిమెంట్ రోడ్లు ఉన్నాయి, అనుకున్న పని చేసిస్తాడు. ఎవరు పోయినా అది అనేది పట్టం లేదు, అందరికీ సమానం న్యాయం చేస్తాడు. ఓకే, గతంలో మరి గతంలో ఏమీ లేదు, చంద్రబాబు టైంలో ఏమీ లేదు. ఇప్పుడు బాగుంది. ఓకే, అభివృద్ధి లేదన్నారు మరి? ఎక్కడ చెప్పు రోడ్డు ఉంది, 60 కిలోమీటర్ రోడ్డు వేస్తున్నారా? ఇంకెక్కడ లేదు చెప్పమను. ఓకే, ఎక్కడ లేదు చెప్పనమ్మా. చంద్రబాబు టైంలో ఏం లేవు ఇక్కడ. ఇప్పుడు బాగుంది. ఓకే, మీకు మరి రాజధాని లేదంటారు? రాజధానితో మాకేం పని అమ్మా. హైదరాబాద్ ఉన్న ఉంది, ఇప్పుడు ఇక్కడే బతికిందిగా. వైజాగ్ ఉన్న ఒకటే, అమరావతి అయినా ఒకటి, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. జగన్ నెంబర్ 1 కాబోయే సీఎం. ఓకే, థ్యాంక్ యూ. వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు గెలిచే అవకాశం అని అంటారు? నేను ఎక్కువ నంబూరు శంకర్రావు గారు అనుకుంటున్నాను. ఎందుకని అంటారు? ఎందుకంటే ఆయన చేసిన పనులు, వివాదాలు లేవు, అందరితో అనుకూలంగా ఉంటాడు. అన్ని పార్టీ వాళ్ళతో కూడా, ఆయన పార్టీ తరఫున అయినా కూడా వేరే పార్టీ వాళ్ళతో కూడా బాగుంటాడు. ఏదో చిన్న చిన్న గొడవలు అవి వేరే సంగతి. అందరూ బాగానే చేస్తున్నాడు. పెన్షన్ ఇస్తున్నాడు, నాకు బాగుంటుంది. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఏం చెప్పలేము. ప్రస్తుతానికి ఆ నంబూరు శంకర్రావు అనుకుంటున్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది కదా. నా అభిప్రాయం పనులు చేశాడు సార్ ఆయన. పనులు అంటే అన్ని పథకాలు అమలు చేస్తున్నారు, చేయాల్సినవన్నీ చేస్తున్నారు. రోడ్లు కానీ ఏదన్నా ఇప్పుడే మొదలు పెట్టారు, అది బాగానే చేస్తున్నారు. ఆయన భాష్యం ప్రవీణ్ గారు అంటే కొత్త, మనకు తెలియదు కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ నేను నంబూరు శంకర్రావు గారికి వేస్తాను. వైసీపీ తరఫున ఇక్కడ ఇప్పుడు నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం? నంబూరు శంకర్రావు. ఇక్కడ వచ్చేసరికల్లా అతను చేసిన అభివృద్ధి వరకు పనులు కానీ ఏదైనా కానీ మంచిగా చేస్తున్నాడు. ఏదైనా కానీ బాగా చేస్తున్నాడు. ఏదైనా పేదవారు ఏదైనా అడిగినా చేయటం కానీ, పైన ఏది వస్తుందో అనవసరం అన్న. ఇక్కడ లోకల్లో మాత్రం ఈ మండలం అంతరికి ఏదైనా కానీ శంకర్రావే కన్ఫామ్. ఇప్పుడు బాగుంది, శంకర్రావు గారిది బాగుంది. ఇక్కడ పనులు చేశాడు.
చేస్తున్నాడు అన్న, ఏదైనా కానీ పేదవారికి ఏదైనా ఇవ్వాలన్నా చేయాలన్నా ఏదైనా కానీ పర్లేదు శంకర్రావు గారు. భోజనాలు అయినా ఏదైనా పేదింట్లో పెళ్లి జరుగుతున్నా శుభకార్యం జరుగుతున్నా తన వంతు సహాయం ఏదో తను చేస్తూనే ఉన్నాడు, పర్లేదు. ఓకే చెప్పండి. ఇక్కడ ఎలా ఉండదు వైసీపీ నుంచి నంబూరు శంకర్ గారు, టీడీపీ నుంచి ఇప్పుడు భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు, ఎవరు గెలిచే అవకాశం? నంబూరు శంకర్రావే. ఎందుకనంటారు? ఎందుకంటే డెవలప్ అదిగాక బాగా అభివృద్ధి, సిమెంట్ రోడ్లు కానీ, మెయిన్ రోడ్డు కానీ, మురికి కాలువలు కానీ, ఇంటింటికి కుళాయి కానీ, ఏదన్నా పథకాలు కానీ బాగా వస్తుంది. అది గతంలో అంటే అప్పుడు రేషన్ కార్డు నేను కొన్నప్పుడే రేషన్ కార్డు 3000 పెట్టుకున్నా, అందులో నేను ఒక్కడినాను మళ్ళీ రేషన్ కార్డులో. అది ఇప్పుడు అనుకో 100 రూపాయలు పెడితే రేషన్ కార్డు వస్తుంది, దానికి దీనికి చాడని ఉంది. అది ఏ పథకం అయినా కానీ అప్పుడంటే ఎంఆర్ ఆఫీస్ బాగా ఏదన్నా సర్టిఫికేట్ కావాలంటే ఇప్పుడు సచివాలయంలోనే ఈరోజు అప్లై చేస్తే రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది. అది ఎంపటనే అయిపోతుంది. చాకరీ లేకుండా పోవటం రావటం, మళ్ళీ ఆడ వెయిటింగ్ చేయటం ఇవన్నీ లేకుండా సరిపోతుంది. అది నంబూరు శంకర్ ఇప్పుడు భాష్యం ప్రవీణ్ ఎలా ఉంటుంది? నంబూరు శంకర్రావే. భాష్యం ప్రవీణ్ అయినా కానీ నంబూరు శంకర్రావే. సార్ ఇక్కడ వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటున్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ నంబూరు శంకర్రావు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకనంటారు? అని అభివృద్ధి పనులు బాగా చేశాడు. ఎలాంటి పనులు చేశాడు? హాస్పిటల్ కానీ ఏదన్నా కానీ, వాటర్ స్కీములు కానీ, ఇంటింటికి కుళాయిలు ఉచితంగా అన్ని పనులు మంచి పనులు చేయించాడు. గతంలో ఇంతకుముందు టీడీపీ హయాంలో ఏం జరగాలి అట్లాంటి. ఇప్పుడు ఈ శంకర్రావు గారు వచ్చినాకనే అన్ని పనులు బాగా జరుగుతుంది. హాస్పిటల్ కట్టించాడు, ఓపెన్ చేశారు, అన్ని మంచి పనులు చేశారు. గెలిచే అవకాశం కూడా ఉంది. నంబూరు శంకర్రావు గారు. పెద్దగా ఆయన పరిచయం లేడుగా, ఆయనకి పెద్దగా లైక్ చేయరు. ఇక్కడ ఇప్పుడు మన ఈ ఏరియాలో వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది? వైసీపీ గెలిచిద్ది. ఎందుకనంటారు? అంతే. అది ఇక్కడ పనులు చేశారు వాళ్ళు? పనులు చేసే పని లేదు వాళ్ళు. 18 ఏళ్ళు డబ్బులు ఇస్తున్నారు, అమ్మ ఒడి ఇస్తున్నారు, చెబుతున్నా పథకాలన్నీ మనకు వస్తున్నాయి కదా. ఇంకొక పర్ఫెక్ట్ పని ఒకటి ఉంది, మాది వెంకటాపాలనుకో, ఏదన్నా బ్యాంకులోనో ఎంఆర్ ఆఫీస్లోనో పని ఉంటే మనం పోయే పని లేదుగా. సచివాలయాలు పెట్టి ఆడంటే ఆడనే ఇస్తున్నారు కదా, మరి ఇంకేం కావాలి మాకు? ఇబ్బంది ఏం లేదు. అందుకని నంబూరు శంకర్రావు గారే గెలుస్తారు. అది పర్ఫెక్ట్ నేను చెబుతున్నా కదా, అది లెక్క. సరే, వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? మేము వైఎస్ఆర్కే వేస్తాము, జగన్కే. నంబూరు శంకర్రావుకి వేసేది. ఎందుకనంటే సార్ అంత మాకు నమ్మకం ఉంది, మాకు పనులు చేశారు. అది ఇక్కడ ఏమని చేశారు సార్ ఆయన? రోడ్డు చేయించారు, ఇంకా మామూలు పనులు చేయించారు, అమ్మ ఒడి వస్తుంది, మొత్తం బాగుంది, డబ్బులు వస్తున్నాయి. ఇంకా ఎవరికి వేయాలో చేస్తాం, దానికి వేయకుండా. అది చంద్రబాబు నాయుడు అసలు ఆయన వస్తే పంటలే పండవు. అది ఈ చెరువులో దంట వేశారు ఆయన ప్రభుత్వంలో, చెరువులో దంట వేశారు. అది ఏం లేదు. అది చంద్రబాబు నాయుడు వస్తే అన్నం తినడానికి జనానికి అన్నం కూడా ఉండదు. అది మేము జగనే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. వస్తున్నాయి. జగనన్న తోడు వస్తుంది. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుందండి. ఇక్కడ ఎలా ఉంటుంది? ఇప్పుడు వైసీపీ నుంచి ఇప్పుడు శంకర్రావు గారు, అలాగే ఇప్పుడు టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. శంకర్రావు గారే వస్తారు అంతే. 99% ఆయనే వస్తారు. ఇక్కడ పనులు చేశారమ్మా మీ ఊర్లో? రోడ్డు పనులు జరుగుతున్నాయి, ఇంకా సిమెంట్ రోడ్లు, స్కూళ్ళు అన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఎలా చదువుతున్నారు మీ పిల్లలు? బాగానే చదువుతున్నారు. ఇంటింటికి నీళ్ళ కుళాయిలు బాగానే జరుగుతున్నాయి. ఎవరు గెలిచే అవకాశం? ఆయన వస్తారు, నంబూరు శంకర్రావు గారు, జగన్. జగన్ గారు అంతే. అది ఉంది. జనసేన టీడీపీ కలిసి వస్తున్నారు, ఎవరు వచ్చినా ఆయన ఓడించలేరు. అంతే.
ఇక్కడ వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఎవరికి ఇష్టపడతారు? నంబూరు శంకరరావు గారు అంటే సీనియర్ అధికారులు ఆల్రెడీ ఉన్న నేత, ఆయన కొత్త ఆయన శంకరరావు గారే వస్తారనిపిస్తారు. శంకరరావు గారే నంబూరు శంకర్రావు ఆయన వస్తూ ఉంటారని ఇక్కడ రోజు వెళ్తూనే ఉంటారు, అటు ఇటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ పనులు చేశారా? ఇక్కడ హిందూ శ్మశానం ఒకటి కట్టారు, షాదీఖానా ఒకటి కట్టారు, సిమెంట్ సిసి రోడ్లు పోసారు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. మీకు పథకాలు వస్తున్నాయా? ఏమి వస్తుంది? మా అమ్మగారికి 40 సంవత్సరాలు అది వస్తుంది, మా పాపకి విద్యా దీవెన. సీఎం ఎవరితో పాటు? అది ఎవరు ఎలా చెప్పగలుగుతారు, మాకు జగనే ఉంటుంది. వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు సార్. ఇక్కడ ఎలా ఉంటుంది? నంబూరు శంకర్రావు బయటపడతాడు. ఎందుకని సార్ ఆయన మంచి పనులు అభివృద్ధి చేశాడుగా, మంచి పనులు చేశాడు. ఎలాంటి పనులు చేశారు సార్? అభివృద్ధి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? ఏం చేయడు, హాస్టల్ కట్టించాడు, మరి స్థలాలు భూలాలు మొత్తం వెళ్ళి చేశాడుగా, మంచి పని చేశాడుగా. మీకు వస్తున్నాయి పథకాలు? మాకు వస్తున్నాయి. ఏం వస్తుంది? అది 45 సంవత్సరాలకి వస్తున్నాయి. ఓకే. గతంలో ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అంటే అప్పుడు కూడా బాగానే చేశాడు అనుకో, అప్పుడు కంటే ఇప్పుడు ఇది పర్వాలేదు. అంటే ఇప్పుడు భాష్యం ప్రవీణ్ అయినా ఆయన గత 5 ఏళ్ళలో కనబడ్డారు, ఇప్పుడు యాక్షన్ ఉంది. మనకు తెలియదుగా, ఇప్పుడు పడుతుందిగా, ఇదివరకు మనకు తెలియదుగా. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇదే నంబూరు శంకర్ సీఎం జగనే, ఎదురేమి దానికి. టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటారు? నంబూరు శంకర్రావే. ఎందుకనంటారు? అన్ని పనులు చేసి ఉన్నాడు. అది ఓకే. ఏమేం చేశారు బాబు? ఏమేం చేసేది ఏంది, రోడ్లు, ఇళ్ళ స్థలాలు, మళ్ళా ఇదే పాలిటెక్నిక్ కాలేజీలు, హాస్పిటళ్ళు ఇలాంటివన్నీ చేసి ఉన్నాడు. వ్యక్తిగతానికి కూడా మంచివాడు. గతంలో కూడా గతంలో కొమ్మలపాటి శ్రీధర్ గారు ఆయన ఏం చేయలేదు కాబట్టి ఇసుక మాఫియా డ్యానా ఉంది. ఎవరు మాఫియా? ఎవరంటే లోగడ ఎవరు చేశారు? శ్రీధర్ గారు. అది ఓకే. ఈయన మామూలు చేయలేదు కాబట్టి వ్యక్తిగతానికి మంచిగా చెబుతున్నా శంకర్రావు గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందండి ఎక్కువ? నంబూరు శంకర్రావే. నంబూరు శంకర్రావు. ఓకే. నంబూరు శంకర్రావు గారు ఇక్కడ ఎందుకు కావాలంటే ఏం చెప్తారు? కావాలా, పని మంచిగా కాబట్టి కావాలంటున్నాం అంతే. సరే. బాగానే ఉంటుంది అండి. వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉన్నారు? నంబూరు శంకర్రావు గారు గెలుస్తారండి. ఎందుకంటారు? ఆయన అభివృద్ధి పనులు చేశాడు, అనుకున్నట్టు చెప్పినట్టు చేసుకుంటూ వచ్చేసారు. అదే హాస్పిటల్ అన్ని మామూలుగా అన్ని డెవలప్మెంట్ చేశారు, సైడ్ కళ్ళ కట్టారు, కొద్దిగా షాదీఖానా గారు శాంక్షన్ చేశారు. షాదీఖానా ముస్లిమ్స్ కొద్దిగా అమౌంట్ కొద్దిగా ఇచ్చేశారు, దాన్ని కొద్దిగా డెవలప్మెంట్ చేశారు. సార్ ఆయన మాట తిరిగాని పని కానీ ఎలా ఉంటుంది? వస్తుంటారు, అటు ఇటు కలుస్తుంటారు, పోతుంటారు, ప్రతి నెలకు 2-3 సార్లు వచ్చి కలుస్తూ పోతూ ఉంటుంటారు. గతంలో శ్రీధర్ గారు ఎలా చేస్తే శ్రీధర్ గారు కూడా పర్వాలేదు చేశాడు, కానీ ఆయనకు సీట్ లేదు కాబట్టి మన నంబూరు శంకర్రావు గారు కంపల్సరీ గెలుస్తారు. భాష్యం ప్రవీణ్ వచ్చినప్పుడు గత 5 ఏళ్ళలో వచ్చారు, ఇప్పుడే వచ్చారు. ఈ సంవత్సరం మొన్నగా రావటం అది కనబడలేదు. ఇక్కడ వైసీపీ నుంచి నంబూరు శంకర్ గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నంబూరు శంకర్ గారు గెలుస్తున్నారు. ఎందుకనంటారు? ఆయన ఇచ్చిన పథకాలు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలతో నంబూరు శంకర్ గారికి వెళ్తున్నాం. మీకేమొస్తాయి పథకాలు? అమ్మఒడి, నాకు చెయ్యత, పెన్షన్, ఇంకా ఏరియా వస్తున్నాయి. ఆయన పని చేసింది కాబట్టి ఆయన గెలుస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ నంబూరు శంకర్కి వెళ్తున్నాడు. ఏం పనులేంది, ఒక ఇళ్ళ పట్టాలంది, అమ్మఒడి ఉంది, విద్యా దీవెన ఉంది. మరి జనసేన, టీడీపీ అందరూ కలిసి 70 మంది కలిసానే, వాళ్ళు ఎంతమంది అని కలిసానే. నంబూరు శంకర్ అక్కడ అవుతాడు అక్కడికి. అదే ఓకే. ఎక్కడపాడులో వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. మ్యాక్సిమం నంబూరు శంకర్రావు రావచ్చు. ఎందుకంటే అంతకుముందు జగన్ చూసి ఓటేశారు, ఇప్పుడు నంబూరు శంకర్రావుని చూసి ఓటేస్తారు. ఎందుకంటే పనులు చేశాడు, ప్రతి ఊరికి ఎంతో కొంత చేశాడు. ఇక్కడ ఎలాంటి పనులు చేశారు? ఊళ్ళో సీసీ రోడ్లు వేశారు మేజర్గా, తర్వాత వచ్చి సైడ్ కాలువలు కట్టించారు, కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంటే అది కూడా సెట్ చేశాడు. అదనమాట. ఎందుకంటే ఇతను పని చేశాడు కాబట్టి చూశారు జనం. మర్చిపోయి అక్కడ 9-10 కోట్లతో హాస్పిటల్ ఒకటి కట్టించాడు, కోసులో పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి కట్టించాడు,
ఇట్లా ఉండి చాలా ఉండి చేసిన పనులు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతం కంటే అభివృద్ధి బాగానే ఉంది. భాష్యం ప్రవీణ్ అనే వ్యక్తి 5 ఏళ్ళు కనబడ్డారు, ఇప్పుడు ఎలక్షన్ ఉంది. మొన్నే రీసెంట్గా వచ్చింది అతను. ఓకే. ఇప్పుడు ఇక్కడ పెదకూరపాటి నుంచి వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి ఇప్పుడు భాష్యం ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది? నంబూరు శంకర్రావు గారు గెలుస్తారు. ఎందుకని అంటారు? సంక్షేమ పథకాలు బాగున్నాయి, జగన్ బాగున్నాయి. మీకేమొస్తున్నాయి? మా పిల్లగాళ్ళకి అమ్మఒడి వస్తుంది, నాకు రైతు భరోసా వస్తుంది. ఓకే. ఇక్కడ ఏమైనా పనులు చేశారు ఆయన? ఏమేమి చేశారు? అన్నీ బాగానే చేసాను. ఇక్కడ అలాంటి చేశారు, రోడ్లు కానీ? రోడ్లు ఎవరు వేయించారు? ఆయన ఇంతకుముందు వేయించింది, నేను వేయించాను. ఎవరు గెలుస్తారు? శంకర్రావు గారు. శంకర్రావు గారు. ఎందుకని అంటారు అంత నమ్మకం? సంక్షేమ పథకాలు గెలుస్తాడా? గెలుస్తాడా? భాష్యం ప్రవీణ్ గెలవడం. ఎందుకని గెలవడం ఎంతమందికి? వైసీపీ నుంచి ఇప్పుడు నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తారు కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? మా కాడ నంబూరు శంకర్రావు అతను. నంబూరు శంకర్రావు ఎందుకని అంటారు? ఎందుకంటే అతను పనులు కూడా కత్తకు చేసిండుగా. ఏమేమి చేశారు? రోడ్లన్నీ వేసా, మరి ఎవరికన్నా ఏదన్నా అవసరం అంటే నవరత్న పథకాలన్నీ ఎవరికి రాకపోయినా కానీ వచ్చేతోడు చేసిండా. మరి ఇంకా అలాంటప్పుడు అతనికి ఇక రెండో వాడికి ఎట్టేస్తారు, ఇప్పుడు వచ్చిన ఆయనకి ఎట్టేస్తారు, ఏ రాతనకే వేస్తారు. మరి కొంతమంది డెవలప్ లేదు, అభివృద్ధి లేదు అంటారు. అవి వరకు చెప్పుకోవటమే. వాళ్ళు తెలుగుదేశంలో వరకు అట్ట గోల్ చేస్తుంటారు అంతే. కాదు వీళ్ళేం సైడ్లు అంటుకుంటారు, వాళ్ళేం గోళ్ళు ఎక్కువ అంతే, అంత తప్పకేం లేదు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? ఇక్కడ శంకర్రావు గెలుతాడు. నంబూరు శంకర్రావు గారు ఎలా ఉంటుంది ఇక్కడ? బాగానే ఉన్నాయి. ఆయన పనులు చేశారంట? మంచి పనులే చేశారు. ఏం చేశారంటే ప్రజలకు మంచి పనులు చేస్తున్నాడు. అది ఇక్కడ ఏమైనా కట్టారా? ఇక్కడ ఏమైనా కట్టించారా ఆయన? ఈ స్కూళ్ళకు కానీ ఏమైనా కానీ మంచి పనులే చేస్తున్నాడు. కాలేజీ కూడా కట్టించారా? కాలేజీ బాగా ఇక్కడ ఈ స్కూల్ కట్టించాడు, ఏదంటే పాలిటెక్నిక్. అది ఓకే. గతంలో లేదా ఈ కాలేజీ? గతంలో కాలేజీ లేదు, ఇప్పుడు ఆయన కట్టించాడు. అది ఎలా ఉంటుంది అంటారు? ఆయన ఏమో మంచి పనులు చేస్తే, ఎవరు మంచి పనులు చేస్తే వాళ్ళకే జనం ప్రజలకు గెలిపిస్తారు. అది ఓకే. గెలిచే అవకాశం ఉంటుంది. వెరీ గుడ్. పెదకూరపాడు నుంచి వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. నంబూరు శంకర్రావు గారు ఎందుకని? మంచి పనులు చేస్తున్నాడు. అందుకు ఇక్కడ ఏమైనా చేశారా? చేస్తానన్నారు పనులు. ఏమేమి చేశారు? అమ్మఒడి మొత్తం పథకాలు రావటం కానీ, రోడ్లు వేయటం కానీ బాగానే చేస్తాం. ఆయన మాట తీరు కానీ పనితీరు కానీ ఎలా ఉంటుంది? బాగానే ఉంది పనితీరు, మాట తీరు కూడా బాగానే ఉంటుంది. వస్తూ ఉంటారు ఇంటికి గడపడదు. మొన్నే వచ్చిపోయారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు? నంబూరు శంకర్రావు. నంబూరు శంకర్రావు గారు ఎందుకు కావాలండి? ఒక మాట మంచి పనులు చేస్తాం, బాగా చేస్తున్నారు ప్రతి వచ్చి. ఎవరికి ఇష్టం బాగుంటుంది? వైసీపీకి. ఎవరు ఇక్కడ? వైసీపీ నంబూరు శంకర్రావు గారు. నంబూరు శంకర్రావు గారు ఎందుకని అంటారు? ఆయన అంటే మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి. ఏమేమి చేసినాడు? ఏంటంటే అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, మరి పిల్లలకి నేడు మరి అన్నీ మంచి సంక్షేమ పథకాలు మంచి. గతంలో మరి ఇప్పుడు ఏం గతంలో వెళ్ళే కానీ ఇప్పుడు లేబర్కి మంచి చేస్తుండు, అతన్ని ఇష్టపడుతున్నారు ముఖ్యమంత్రిని. అది ఇంకంతే. ఏం అభివృద్ధి లేదు అంటున్నారు. అభివృద్ధి ఎందుకు లేదు? ఇప్పుడు ఒకసారి ఎట్టా కరోనా 2 సంవత్సరాలు ఏముంది, మరి ఒకసారి ఎట్టా చిన్న చిన్నగా చేస్తూ ఉంటాడు, పేదలకు మంచి పని చేస్తుండు, అతనే కావాలని కోరుకుంటున్నారు. అది ఓకే. ఇప్పుడు పెదకూరపాడులో వైసీపీ తరపున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరపున ఇప్పుడు భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నంబూరు శంకర్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకని? మంచి పనులు చేస్తున్నాడుగా. మా ఊరు హాస్పిటల్ కట్టాడు, రోడ్లు వేపిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మరి గతంలో బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. మాకు రోడ్లు వేసి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ కట్టి బాగుంది. వస్తూ ఉంటారా ఆయన? ఇంటిని తిప్పుతారా? వస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు ఆయన? బాగానే ఉంటాడు.
ఆయన మాట తీరు కానీ పని కానీ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. ఓకే. ఇక్కడ ఎవరు గెలుస్తారు? నంబూరు శంకరే గెలుస్తాడు. ఎందుకని? ఆయన పనులు చేశాడు కాబట్టి. మరి భాష్యం ప్రవీణ్ వస్తున్నాడు కొత్తగా వస్తున్నాడుగా. ఎవరి అభిమానం వాళ్ళకి. బాగానే ఉంది. ఏం వస్తున్నారు మీకు? ఏమి ఇస్తున్నారు మీకు? మాకు అమ్మఒడి వస్తుంది, జగనన్న విద్యా కానుక, మొత్తం బాగానే ఉంది. ఏమి ఇస్తారు విద్యా కానుకలు? ఏమి ఇస్తారు విద్యా కానుకలు? బుక్స్, బ్యాగ్, షూ, బెల్ట్, పుస్తకాలు మొత్తం ఇస్తారు. ఓకే. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు? ఇక్కడ నంబూరు శంకర్రావు. చేస్తారా మంచి పనులు? ఏమేం చేశారు ఇక్కడ? మా ఊర్లో సచివాలయాలు కట్టించారు, హెల్త్ క్లినిక్లు కట్టించారు, రోడ్లు పోయించారు. ఓకే. వస్తూ ఉంటారా ఆయన? వస్తూ ఉంటారు. అడుగుతారా ఏంటంటే పిల్లలు? స్కూల్స్కి ఎప్పుడైనా వచ్చారా? వచ్చారు. ఏమన్నారు? బాగా చదువుకుంటున్నాను. ఇక్కడ ఎవరు గెలిపిస్తారు అనుకుంటున్నారు మీ ఊర్లో? నంబూరు శంకర్రావు. ఓకే, థ్యాంక్ యూ. సీఎం జగన్. శంకర్రావు గారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి ఇప్పుడు భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తా బాగుంటుంది? శంకర్రావు గారే గెలుస్తారు. ఎందుకంటే ఏముంది, ఇట్నే పనులు గిన్లు చేయటం అన్నీ మంచిదే. ఇక్కడ రోడ్లు గిడ్లు వేసుకొచ్చాడు, ఈ రోడ్డు కూడా వేస్తున్నాడు. వేస్తే ఆయన మాట కానీ పని కానీ ఎలా ఉంటుంది? శంకర్రావు గారికి బాగానే ఉంటుంది. ఏమైనా పని ఉంటే చేస్తారా? చెప్తే చేస్తాడు. ఇక్కడ ఎలాంటి పనులు చేశారు? ఇక్కడికి రోడ్డు రాలేదులే, రోడ్డు పనులు అయిపోయినాయి. ఏదైనా పని ఉండా చేస్తాడు. ఎవరు గెలిచే శాతం ఉంది ఎక్కువగా? గెలిచే శాతం అయిందే, నంబూరు శంకర్రావు. నమస్తేనా? చెప్పన్నా. ఇక్కడ వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. నంబూరు శంకర్రావు గెలుస్తాడు. ఎందుకనంటే ఆయన అభివృద్ధి బాగా చేశాడు కాబట్టి ఆయన గెలుస్తాడు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు ఈ ఏరియాలో? అన్నీ బాగానే జరిగింది. ఉచిత పథకాలు కానీ, రోడ్డు కూడా వస్తుంది, మొత్తం బాగానే జరిగింది. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతం కన్నా ఇప్పుడే బాగుంది. గతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? గతంలో రేషన్ కార్డు కూడా వచ్చేది కాదు, ఇప్పుడు వాలంటీర్ల ద్వారా మొత్తం వస్తున్నాయి. మరి రాష్ట్రంలో కొంచెం అభివృద్ధి లేదంటున్నారు. వాళ్ళు అట్లానే చెప్తారు, వాళ్ళకి ఏమని తెలిసిద్ది. అది అంత బాగానే ఉంది. వచ్చేది ఆయన నంబూరు శంకర్రావు వచ్చేది. అది పైన సీఎం కూడా జగనే వచ్చేది. అది సరే. బాగానే ఉన్నారా? ఇక్కడ వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? ఎవరు గెలిచే అవకాశం ఉంది? శంకర్రావు గారికి ఎక్కువ ఉంటుంది. శంకర్రావు గారికి ఎక్కువ ఉంటుంది. ఎందుకని అంటారు? అంతే, మంచి పనులు చేసిండుగా. ఏమేమి చేసాడు? రోడ్డు పోసాడు, పెట్టాడు. మరి పాలిటెక్నిక్ కాలేజీ కట్టినారు. రేపు వస్తే బ్రిడ్జి ఒకటి వేస్తాడు. పులిచింత ప్రాజెక్ట్ మారిపోడు. అదే ఆ రెండు ప్రభుత్వం ఉన్నాయి. ఆయన వచ్చే మాత్రం మళ్ళీ వేస్తాడు. ఆ బ్రిడ్జి ఒకటి వేస్తాడు, ఇబ్బంది లేదు. ఉద్యోగం కొద్దిగా పోతుంటుంది. ఎలక్షన్ మనం ఇవాళ చెప్పేదేం కాదు, ఒక్కరోజు 2 రోజులు మారిపోయింది ఎలక్షన్. ఏడు పోద్ది అండి, మనకేం తెలిసింది. మేమైతే మేము నంబూరు శంకర్రావు వేసాక దాని గురించి ఇబ్బంది అండి. నంబూరు శంకర్రావు గారు టీడీపీ నుంచి ఇప్పుడు భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం? మాకైతే నంబూరు శంకర్రావు గారు గెలుస్తారని. ఎందుకంటే అతను కొంచెం మంచి పనులు చేశాడు. ఓకే. ఎలాంటి పనులు చేశారండి? అంటే రోడ్లు వేయటం కానీ, కార్యకర్తను కలవడం కానీ, కొంచెం వివాహాలు అట్టండి ఫండ్స్ ఇవ్వడం కానీ, కొంచెం ఫండ్స్ ఇవ్వడం కానీ, కుర్రాళ్ళ యూత్ కొంచెం బాగా చేశాడు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? పర్లా బాగుంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది? శంకర్రావు గారు గెలుస్తారు. ఓకే. సీఎం జగన్ గారు. ఓకే. మీకేం పథకాలు వస్తున్నాయా? అన్నీ వచ్చినాయి. ఏం వచ్చినాయి? అమ్మఒడి వచ్చింది, స్కాలర్షిప్ వచ్చినాయి. ఏం చదువుతున్నారు? మా అబ్బాయి 2nd ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్. సరే, థ్యాంక్ యూ. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉంది. మీకేమైనా వస్తున్నాయి పథకాలు? ఏం వస్తున్నాయి? పింఛను. ఇంకా ఇంకేం లేదు. ఇంకేం కావాలి మనకి? ఇప్పుడు వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి ఇప్పుడు
భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయంటావు? మాకు శంకర్రావు గారే కావాలి. శంకర్రావు గారు ఎందుకనంటావు? అంతే, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అంతే. పనులు చేశారు ఆయన, ఏమేం చేశారు? ఎందుకు చేయడు? అన్నీ చేస్తాడు. ముసలోళ్ళకి పింఛన్లు ఇవ్వట్లేదా, మరి డాక్టర్ వాళ్ళకి వేయట్లేదా, మరి అన్నీ చేస్తుండవు. అవి పెట్టి నాకు వినపడతాను. వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ మామూలుగా నంబూరు శంకర్రావు గెలిచే అవకాశం ఉంది. ఎందుకనంటారు? ఎందుకంటే మంచి పనులు చేసిండు. ఇది మా నియోజకవర్గం కాదులే కానీ మంచి పనులు చేసిండు. ఏమేం చేసిండు? అది అంటే మరి నియోజకవర్గం కాదు, ఇక్కడ చేసిన వాళ్ళు చెబుతున్నారు. అది అన్నింటింటికి వచ్చి మొత్తం పథకాలు కానీ అవి కానీ ఇవి కానీ రోడ్లు కానీ అవి మొత్తం బాగానే వేసిండు. ఎవరు గవర్నమెంట్ వాళ్ళది చెప్పుకునేది కాదు. అది సరే అన్న. మా నియోజకవర్గం సత్తనపల్లి. అక్కడ పోటాపోటీగా ఉంటుంది. తర్వాత ఎవరేం చేసిపోయి గెలిచే అవకాశం అంటే మామూలుగా ఈ కన్నా గారు గెలిచిన అవకాశం ఉంటుంది. చెప్పలేము కాదు, అంతా ప్రజల నిర్ణయం అది. సరే ఏం కావాలి? ఇక్కడ వైసీపీ తరఫున నంబూరు శంకర్ గారు, టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారు. ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఇద్దరు అవకాశాలు ఉన్నాయి. మీ అభిప్రాయం ఎవరికి ఇస్తే బాగుంటుంది? నా శంకర్రావు గారికి వెళ్తే బాగుంటుంది. ఎందుకని అంటారు? ఆయన డెవలప్ చేస్తున్నాడు కాబట్టి. ఇక్కడ ఎలాంటి పనులు చేస్తారు? ఏడ పనులు కాదా, వేరే పనులు ఏడ పనులు ఇక్కడ పెద్దగా పనులు అయ్యి చేసి ఇక్కడ కూడా ఎలాంటి పనులు చేస్తారు? ఈ సిమెంట్ రోడ్లు వేసాడుగా ఇక్కడ పనులు చేయించుకొని చేతగాలి. ఇక్కడ నాయకులు లోకల్ వాళ్ళకి బాగానే పనులు చేశాడు. చేసేకాడ బాగానే చేశాడు. కోసూరు, అచ్చంపేట, బెల్లంకొండాడు బాగానే చేశాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. మీకు ఏమైనా వస్తున్నాయి పథకాలు? పింఛన్లు వస్తాయి. పెద్దమ్మ ఇక్కడ వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాష్యం ఆయన బాగా చేస్తున్నాడు. ఎవరు? నంబూరు శంకర్రావు గారే బాగా వస్తుంటారు ఇక్కడికి? వస్తుంటాడు. జనాన్ని పలకరిస్తుంటాడు, మంచి చెడ్డ ఆలోచిస్తుంటాడు. ఆయన పరిపాలన బాగుంది. పనులు ఏం చేస్తారు? రోడ్లు వేస్తున్నారు, మరి పిల్లలకి వేస్తున్నారు, బాగా చేస్తున్నాడు ఆయన. ఎలా ఉంది ఇప్పుడు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్ గారు వస్తేనే బాగుంటుంది ప్రజలకి. ఇక్కడ కూడా నంబూరు శంకర్ గారే. వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తారు. ఎవరు గెలిచే అవకాశం? నంబూరు శంకర్రావు గారు గెలిచే అవకాశం ఉంది. ఆయన అభివృద్ధి చేశాడు. ఇక్కడ ఇటు రోడ్లు కానీ ఏదైనా బెల్లంకొండ హైవే, బెల్లంకొండ దాకా అమరావతి నుంచి మంచి నాయకుడు. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, ఏ పల్లెటూరుకి వెళ్ళి చూడండి రోడ్లు, విలేజ్కి వెళ్ళి ఏ రోడ్లు ఏ రోడ్లైనా నెంబర్ 1గా వేశారు. విలేజ్ రోడ్లు అభివృద్ధి బాగానే చేశారు నంబూరు శంకర్రావు గారు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతం అంటే పర్లా, నంబూరు శంకర్రావు గారి పర్లా. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎక్కువ పోటాపోటీగా ఉండేది. నంబూరు శంకర్రావు గారు గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. శంకర్ గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? నంబూరు శంకర్రావు అయినా బాగానే, నంబూరు శంకర్ వైపు ఉన్నారు జనం, అలాగే భాష్యం ప్రవీణ్ వైపు ఉన్నారు. కానీ నంబూరు శంకర్ గెలుస్తాడేమో, ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కదా ఆయన. చేశాడు. ఇప్పుడు రోడ్డు వేస్తున్నాడు కదా, రోడ్డు అది బాగానే ఉంది. ఇంత జగన్ పథకాలు ఉన్నాయి కదా, జగన్ పథకాలు కూడా ఉన్నాయి. పథకాలు అమ్మఒడి వస్తుంది, పిల్లలకి అన్నీ వస్తున్నాయి, మిగతాయి చేయూత వస్తుంది. బాగానే ఉంది. వైసీపీది బాగానే ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది? నంబూరు శంకర్ గెలుస్తారు. నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి ఇప్పుడు భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగున్నారు? శంకర్రావు. ఎందుకని అంటారు? ఆయన చేసిన పనులు జగన్ ఏమైంది చేయాల? ముసలాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, అమ్మ ఒడి ఇచ్చాడు, 18 ఏళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఏంది అయినా అన్నీ న్యాయం జరిగినాయిగా. గతంలో చంద్రబాబు ఏమి ఇచ్చాడు? ఏమి ఇలా మరి ఇప్పుడు ఇస్తానంటున్నాడు. ఎవరు నమ్ముతాం? 3 గ్యాస్ బండ్ ఉచితంగా, ఆర్టీసీ ప్రయాణం 15,000 నమ్మరు. అది వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి అలాగే భాష్యం ప్రవీణ్ ఎలా పోటీ చేస్తారు? ఎలా ఉంటుంది? శంకర్రావుకే బాగుంటుంది. అభివృద్ధి పనులు, ఈ రోడ్డు ఇంతవరకు చేదర 10 సంవత్సరాలు చేసాడు, ఇంతవరకు చేశాడా? రోడ్డు చేపిస్తున్నాడు, పులిచింత గారు ప్రాజెక్ట్ చేపిస్తుండడు. అక్కడ అన్ని పనులు బాగుంటాయి. చర్చీలు కడుతుండో, మసీదులు కడుతుండో. శంకర్రావు బాగా చేస్తున్న పనులు.
ఓకే, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ముందే వైసీపీ ఉంటుంది. వైసీపీ ఉంటుంది. ఇక్కడ నంబూరు శంకర్రావు. మీకేమో వస్తుంది? అన్నీ వస్తుంది, అమ్మ ఒడి అన్నీ బాగుంది మాకు. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది అప్పుడు కంటే. ఇక్కడ వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాష్యం ప్రయాణం కూడా చేస్తారు కదా, ఎవరు చేస్తారు? నంబూరు శంకర్రావు గారికి వేస్తాము. ఆయనే మాకు అన్నీ, ఆయనకే వేసేది మేము ఓటు. ఇక్కడ వస్తారా? వస్తాడు, ఇంటింటికి వచ్చి పోయాడుగా మొన్న, గడప గడపకి. బాగుంది ప్రభుత్వం. ఏంటి పెద్ద ఏంటని అడుగుతారా? ఏంటమ్మా బాగా అడుగుతాడు, బాగా అన్నీ బాగుంది మాకు. పనులు చేస్తారా? రోడ్లు వేశారు, సిమెంట్ రోడ్డు, ఎవరికి అవి కావాలంటే ఇచ్చారు. బాగుంది, బాగానే ఉంది. ఇంకేమైనా వస్తాయి పథకాలు? అన్నీ వచ్చినాయి. ఏమో వస్తుంది? మా పిల్లలకి చదువు డబ్బులు వచ్చింది, స్థలాలు వచ్చినాయి, ఇళ్ళు వచ్చినాయి, మా పింఛన్ వస్తుంది, అన్నీ వచ్చినాయి మాకు. ఓకే, ఇక్కడ వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారు. ఎవరికి ఇస్తే బాగుంటుంది? జగన్ గారు వస్తుంది, బాగుంటుంది. ఆయన వస్తేనే బాగుంటుంది. వస్తారా మీ ఇంటికి? వస్తారు, ఇంటికి తిరుగుతారా? తిరుగుతూనే ఉన్నారు. వచ్చినప్పుడల్లా వచ్చారు. వచ్చినప్పుడల్లా ఏంటని అడుగుతారా? అడిగిన మాకు లేనని చెప్పుకున్నాం, మాకు అన్నీ వచ్చినాయి, మాకు అన్నీ సరిచారుగా, మాకు అన్నీ వచ్చేసినాయి, మాకు అన్నీ కావాల్సినవి ఇచ్చేసారు. ఓకే, గెలుస్తారా? ఎవరు గెలుస్తారా? శంకర్ గారే గెలుస్తారు అనుకున్నాను. నంబూరు శంకర్రావు గారు ఎలా చేస్తారు ఇక్కడ? బాగానే చేస్తుండు. పనులు చేసినాడా? ఏమేమి చేసిండు? అమరావతి నుంచి బెల్లంకొండ దాకా రోడ్డు వేయించిండు, జనానికి ఇబ్బంది లేకుండా చేసిండు. గతంలో కూడా పర్లేదు, బాగానే చేసిండు. ఇదేగా ఫస్ట్ టైం శంకర్రావు గారు. రెండోసారి వచ్చినప్పుడు మరి ఎట్లా చేస్తారో చూద్దాం. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? శంకర్రావు గారికి ఎక్కువ ఉంది. వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం? శంకర్రావు గారు. ఎందుకని అంటారు? అభివృద్ధి బాగుంది. ఏమేం చేశారు? రోడ్డు వేస్తున్నాడు, ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, చాలా బాగుంది. గతంలో ఏం చేశారు? ఎక్కడో వాళ్ళకు అనుకూలసార్లు చేశారు, అట్లా కాకుండా చాలా ఒకటి చేస్తున్నాడు. ఏం పర్లేదు. శంకర్రావు గారు వస్తాడు అనుకుంటున్నాం వైసీపీ తరఫు నుంచి. అది మీకు పథకాలు వస్తున్నాయా? ఏం వస్తున్నాయి? అమ్మఒడి, చేయూత, రైతు భరోసా వస్తున్నాయి. సరే, ఇక్కడ వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి ఇప్పుడు భాష్యం ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంది అనుకున్నారు? ఎవరు గెలిచే అవకాశం? ఎవరు గెలుస్తారు? ఎవరైనా ఎట్లా చెప్తా? నీ అభిప్రాయం? ఈ నంబూరు శంకర్ గారు గెలిచే అవకాశం. ఓకే, ఎందుకని? ఏమో ఆయన చేసిన పనులు అటువంటి. ఏమేం చేశాడు బాబా ఇక్కడ పనులు? ఏదో ఏం పనులు అయ్యే పనులే. ఇక్కడ వైసీపీ తరఫునప్పుడు నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంది? నంబూరు శంకర్ గారే. ఎందుకని అంటారు? ఆయన పనులు బాగా చేయించారు కాబట్టి, పని అభివృద్ధి బాగా చేశారు. ఏమేమి పనులు చేశారు? ఇక్కడ రోడ్లు కానీ, రోడ్లు జనానికి మంచిగా పలకరించడంలో మంచి బాగుంది. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు? నంబూరు శంకరే. నంబూరు శంకర్. ఓకే, భాష్య ప్రవీణ్? ఇంక నంబూరు శంకర్ గెలిస్తే ఒకళ్ళే, గెలిచేది ఒకళ్ళే కదా, పైన జగన్ గారు వస్తారు. అది ఇక్కడ వైసీపీ తరఫునప్పుడు నంబూరు శంకర్రావు గారు, టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంది? నంబూరు శంకర్ గారే. ఎందుకని అంటారు? ఆయన పనులు బాగా చేయించారు కాబట్టి, పని అభివృద్ధి బాగా చేశారు. ఏమేమి పనులు చేశారు? ఇక్కడ రోడ్లు కానీ, రోడ్లు జనానికి మంచిగా పలకరించడంలో మంచి బాగుంది. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు? నంబూరు శంకరే. నంబూరు శంకర్. ఓకే, భాష్య ప్రవీణ్? ఇంక నంబూరు శంకర్ గెలిస్తే ఒకళ్ళే, గెలిచేది ఒకళ్ళే కదా, పైన జగన్ గారు వస్తారు. అది పెల్పరపాడులో వైసీపీ తరఫున నంబూరు శంకర్రావు గారు, టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంది? నంబూరు శంకర్రావు. ఎందుకని? పనులు బాగా చేశారు. ఏమేం చేశారు? రోడ్లు పోశారు, హాస్పిటల్ చేశారు, పింఛన్లు ఇచ్చారు, అన్నీ చేశారు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. ఓకే, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయి? నంబూరు శంకర్. నంబూరు శంకర్. ఓకే, నంబూరు శంకర్ గారు ఎందుకు కావాలనుకుంటారు? పనులు చేశాడు. ఓకే, పెదకొండపాడులో వైసీపీ తరఫున నంబూరు శంకర్ గారు, టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంది?
ఎవరు గెలుస్తారో చెప్పలేముగా. మీ అభిప్రాయం ఎవరికి ఇస్తే బాగుంటుంది? మన తెలియదు ఇదంతా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పాలన బాగానే ఉంది. ఇంకా వస్తున్నాయి పథకాలు? పథకాలు అంటే నేనేం పెట్టుకోలేదు, వస్తున్నాయి ఇంత అంత. ఇక్కడ నంబూరు శంకరరావు గారు ఎలాంటి పనులు చేశారు? ఏంటండి? నంబూరు శంకరరావు గారు వస్తారా? సార్ ఇంటింటి తిరుగుతారా? తిరుగుతారు. ఇక్కడ ఏం పనులు చేశారు ఆయన? చేశారు. ఏమేమి చేశారు? చేయాలంటే మరి ఏదో రోడ్లు ఊళ్ళో ఏదో చేసి ఉంటాడు. ఎలా ఉంది? బాగానే ఉందిలే. మీకు అన్నీ వస్తున్నాయా? ఏం వస్తున్నాయి పథకాలు? అన్నీ ఇస్తానాడే జగన్ అయ్యి. ఇక్కడ వైసీపీ తరఫున నంబూరు శంకరరావు గారు, టీడీపీ తరఫున ఇప్పుడు భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు మాకేం తెలుసు. నంబూరు శంకరరావు గారు ఎలా చేశారు? బాగానే చేశారు. ఏమేమి చేశారు? అన్నీ చేశారులే. ఎన్ని చేయలే, మంచి బాగానే చేశాడు. ఎవరు చేస్తారు ఇక్కడ? చూద్దాం ఏమో ఎట్లుంటుందో. నంబూరు శంకరరావు గారు టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగున్నారు? శంకర్రావు గారు. శంకరరావు గారు ఎందుకన్నా? ఇదంతే. ఇక్కడ పనులు చేశారు ఆయన? చేశారనుకుంటారు ఆయన మనుషులు. ఏమేమి చేశారు? ఏమేం చేశారంటే మీకు పథకాలు వస్తున్నాయి? వస్తున్నాయి. ఏం వస్తుంది? మా ఇంట్లో ఇద్దరికి పింఛన్ వస్తుంది. ఇంటికి వచ్చిస్తున్నారు కదా. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగున్నారు? శంకర్రావు గారే. శంకరరావు గారు. భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. శంకర్రావు గారు అమ్మా అంతే ఫస్ట్ కాదు బాగా చేస్తున్నాడు. పర్లేదు, అందరికి బాగా చేసాడు, అందరు న్యాయం చేస్తున్నాడు. అది మీకేం పథకాలు వస్తున్నాయి? పర్లేదు బాగా వస్తున్నాయి. అమ్మఒడి వస్తున్నాయి, రైతు భరోసా అయినాయి, మొత్తం వస్తున్నాయి. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఎమ్మెల్యే శంకర్రావు గారే.